సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ యాదారన్ కుమార్ గారు ఈరోజు మన దామరచర్లకు రావడం జరిగింది. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జేడయ్య గారి తండ్రి మరణం విషయం తెలుసుకొని మరి వారిని పరామర్శించడానికి వచ్చినటువంటి యువనేత మరి బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన అరుణన్న గారికి స్వాగతం సుస్వాగతం. మరి అన్నగారు కృష్ణన్న గారు పోరాట పటిమను తీసుకొని మన జాతీయ వ్యాప్తంగా పెద్ద ఎత్తున పీడిత తాడిత కులాల కోసం పేద వర్గాల అభ్యున్నతి కోసం అవిరమాట శ్రమంగా పోరాడుతున్నటువంటి అరుణన్న గారికి మా పీడిత తాడిత కులాల తరపున స్వాగతం సుస్వాగతం చెప్తున్నాం. ఈరోజు మా బీసీల ఆశాకిరణం ఆలు పెరగని పోరాట యోధుడు గత 47-48 సంవత్సరాల నుండి మన బీసీల కొరకు అనేక ఉద్యమాలు, విద్యార్థుల కొరకు అనేక కాలేజీలు, గురుకుల ఫీజులు, పెండింగ్ ఫీజులు చేసే మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి టైగర్ ఆర్ కృష్ణన్న గారి కుమారుడు రేగా అరుణ్ గారు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్. వారు నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం దామరచర్లకు రావడం చాలా సంతోషకరం. ఏది ఏమైనా ఎక్కడ బీసీలకు అన్యాయం జరిగినా మా అన్నగారు ఈ తిరిగి రావడం మాకు చాలా సంతోషకరం. మా ఎంతో విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ పగిడి జీడయ్య యాదవ్ గారు అనేక ఉద్యమాలు, పోరాటాలు చేస్తూ అనుకోకుండా దారి మార్గంలో యాక్సిడెంట్ జరగగానే ఆ రోజు అప్పటికప్పుడు ఆర్ కృష్ణన్న గారు నా ఫోన్ ద్వారా పలకరించారు. అన్నగారు కూడా వస్తున్నారు, త్వరలో కలుస్తారు. అలాగే దురదృష్టవశాత్తు వారి తండ్రి గారు కూడా మరణించడం జరిగినది. ఈ వార్త తెలుసుకొని అన్నగారిని పలకరించేందుకు వచ్చిన మా రేగా అరుణ్ సార్కు ప్రత్యేక బీసీ వందనాలు, బీసీ ఉద్యమాలు. మా అన్నగారు ఏది ఏమైనా మన బడుగు బలహీన వర్గాలు అంతా ఏకమై రానున్న రోజుల్లో మన టైగర్ ఆర్ కృష్ణన్న గారిని ముఖ్యమంత్రి చేస్తేనే మన బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుంది. మరి నేను గత కొన్ని రోజుల నుంచి చూస్తున్నా మా రేగ అరుణన్న గారు పేద విద్యార్థుల కొరకు ఎన్నో సేవా కార్యక్రమాలు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనం బీసీలు అందరం కూడా ఎక్కడికెక్కడ స్టేటస్లో పెట్టుకొని మన గ్రూప్లో ప్రతి మారుమూల గ్రామం ఆర్ కృష్ణన్న రేగ అరుణ్ సార్ చేసే కార్యక్రమాలన్నీ మనం మారుమూల గ్రామాలకు తీసుకుపోవాల్సిందిగా అందరికీ పేరు పేరున తెలుపుతూ, ముఖ్యంగా పగిడి జీడయ్య మాకు చాలా సన్నిహితుడు, మా కుటుంబానికి చాలా సన్నిహితుడు. ఆర్ కృష్ణన్న గారు మిర్యాలగూడలో పోటీ చేసినప్పుడు ఆయన మొత్తం ప్రచారం చేసిండు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా, ఒక్క రూపాయి ఆశించకుండా మిర్యాలగూడనే కాదు గత కొన్ని సంవత్సరాలుగా ఆయన స్వచ్ఛందంగా చేస్తున్నారు పేద ప్రజల కోసం. ఆర్ కృష్ణన్న గారు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, స్కాలర్షిప్ కావచ్చు, ప్రజా చైతన్యం కావచ్చు, ఏది చేసినా కూడా ఆయన ఏది ఆశించకుండా, ఏం ఆశ లేకుండా నిస్వార్థంగా ఆర్ కృష్ణతో చేయడం అంటే ఆయన కొడుకు నాకు కూడా తెలుసు, త్యాగం చేయాల్సి వస్తుంది కాబట్టి అంత ఈజీ ఉండదు. ఆర్ కృష్ణ దగ్గర ట్రైనింగ్ అట్లుంటుంది. ఆయన దగ్గర నిజమైన దేశభక్తి నేర్చుకునే ఎక్కడైనా ఉంటుంది. మనకి నిజమైన దేశభక్తి నేర్చుకుంటామంటే ఆర్ కృష్ణ దగ్గర మాత్రమే నేర్చుకుంటాం. వేరే నాయకుల దగ్గరికి పోండి, వాళ్ళు మీకు మంది ఇస్తారు, బిర్యానీ ఇస్తారని. ఆర్ కృష్ణ క్రమశిక్షణ నేర్పుతాడు, పోరాడమని అని చెప్తాడు. ఆయన కొడుకుగా నన్ను తిన్నామని కూడా అడిగాడు, కానీ పేదోడు వస్తే వాళ్ళని అడుగుతాడు ఫస్ట్, ఏం పెట్టా తిన్నామని. కొడుకుగా నాకు ఒకటే చెప్తాడు ఆయన, మా అమ్మ నాన్న నేను 10వ తరగతి ఉన్నప్పుడే చనిపోయారు, నేను కాళ్ళ మీద నిలబడ్డా, నువ్వు కూడా అట్లనే పోరాటం నేర్చుకో, రేపు మన భవిష్యత్తు మన చేతులు ఉండదు, పేద ప్రజలకు మంచి చేయడం నేర్చుకొని నేర్పిండు ఆయన. కాబట్టి ఆయన మొట్టమొదలు ఏ పేదవాడు వచ్చినా కూడా తిన్నావా అని అడుగుతాడు తప్ప కొడుకుని అడిగాడు. అంత గొప్ప నాయకుడు కాబట్టి ఆయన కోసం పనిచేస్తున్నాడు. అమెరికాకి పోవాల్సిన వాడిని ఆయన లోపల లక్షణం నచ్చింది. ఈ దేశం బాగుపడాలంటే అట్లాంటి నాయకులు కావాలి, వాళ్ళ కుటుంబ సభ్యులు కాదు. వాళ్ళు పేదలను అడగాలి, ఎట్లున్నావు, నువ్వు బాగా తిన్నావా ఉన్నావా అని. పేదల గురించి ఆలోచించే నాయకుడు ఈ దేశానికి కావాలి. ఇక్కడ ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే అట్లాంటి నాయకుని కింద ఈయన పనిచేసిండు, నిస్వార్థంగా పనిచేసిండు. అది నాకు నచ్చింది. ఎంత అలసిపోయి ఉన్నా కూడా నేను వచ్చినాడు ఇక్కడ జర్నీలు చేసి అలసిపోయినా కూడా సూర్యం కోసం వచ్చిన ఒకటే చెప్తున్నా, ఆయన సిద్ధంగా ఉంటే స్టేట్ బాడీలో తీసుకుంటా, యువతను తీసుకుంటున్నాను స్టేట్ కమిటీలో. ఆయన సిద్ధంగా ఉంటే ఇక్కడనే వర్కింగ్ ప్రెసిడెంట్ ఇస్తాను, ఆయనకి స్టేట్ బాడీకి ఇక్కడనే ప్రకటిస్తాను. ఆయన సిద్ధంగా ఉంటే ఇప్పుడే పోస్టింగ్ ఇస్తే ఇట్లాంటి యువత రావాలి, రాష్ట్ర రాజకీయాల్లో మార్పు తీసుకురావాలి. ఆర్ కృష్ణన్న ఆశయాల్ని వీళ్ళు భుజాల మీద మోసుకొని తీసుకపోయారు కాబట్టి అది రేపు అసెంబ్లీలో కూడా ఆర్ కృష్ణ లాగా పేదల్ని తిన్నామని అడిగేటోళ్ళే అసెంబ్లీలు ఉండాలి. ఆ దిశగా మీరంతా పోరాటం చేయాలి. ఈ 80 ఏళ్ల స్వతంత్రంలో ప్రతి ఒక్కరు వాళ్ళ కుటుంబాలని తరతరాలు డెవలప్ చేసుకున్నారు, 10 తరాలు తినేంత డెవలప్ చేసుకుని. ఇలా అందరికీ తెలిసిందే, సిగ్గుపడేది ఏం లేదు దాపెట్టుకొని. ఇకనైనా ఇప్పటి నుండి ఆర్ కృష్ణ ఆశయాల్ని పేదోళ్ళని తిన్నామని అడిగే రాజకీయం రావాలి. ఇంట్లో కాదు,
పేదోళ్ళని మీరు తిన్నారా అని 3 పూటలు అడిగే రాజకీయం రావాలి. ఎవరు ఫోన్ చేసినా ఎత్తే రాజకీయం రావాలి. ఎమ్మెల్యేలు ఎంపీలు ఎత్తే రాజకీయం రావాలి తప్ప ఎన్నికల ముందు క్యాంపెయిన్ చేస్తారు, ఎన్నికల తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు, అపాయింట్మెంట్ కూడా ఉండదు. అట్లాంటి భ్రష్టు పట్టిన రాజకీయం పోయి నిజాయితీ గల రాజకీయం రావాలి. దానికి ఇక్కడ నుండే నాంది పలకాలి. మిర్యాలు కూడా మీరు ఇక్కడ ఏదైతే ప్రెస్ మీట్ పెడుతున్నానో మీరు అంత ఏకమై నిజాయితీ గల నాయకులు ఎన్నుకోండి. మీరు వాళ్ళ జేబులో ₹1 లేకున్నా పర్వాలేదు. ఈ దేశంలో ఉన్నోడు లేనోడు అంత ఒకటే సమానం. నేను ఈయన భుజాల మీద వేస్తున్నా, ఉన్నోడు లేని చూడట్లేదు. నేను ఈయన దేశభక్తులను చూస్తున్నా. భుజాల మీద వేసి ఒకటే ప్లేట్ల తినే నాయకత్వం రావాలి. ఉన్నోళ్ళు లేనోళ్ళు అప్పుడే దేశం మారుతుంది. పుట్టిన ప్రతి ఒక్కరిలో ప్రతిభ ఉంటుంది. ఆ ప్రతిభని బయటికి తీసే నాయకులు కావాలి మనోళ్ళు. వాళ్ళ పిల్లలు 10 సార్లు ఫెయిల్ అయినా రాజకీయ నాయకులు వాళ్ళని సక్సెస్ చేస్తారు. వాళ్ళని వాడు ఎన్నిసార్లు దివాళా తీసి ఫెయిల్ అయ్యి వాడు ఎన్ని కేసులు ఉన్నా వాడు సక్సెస్ అయ్యేదాకా వాడిని దొబ్బి వాడి అట్లా ప్రతి పేదోడిని కూడా సక్సెస్ చేయాలి. పేదోడిని కొడుకులాగా చూసుకోవాలి. కాబట్టి పైడి జీడయ్య అట్లాంటి రాజకీయానికి యూజ్ అవుతాడు. ఆయన లోపల కమిట్మెంట్ ఉంది. ఆయన ఓకే అంటే ఈరోజు ఇప్పుడే ప్రకటించి నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుండి. థ్యాంక్ యూ సార్. ఎటువంటి ఆశ లేకుండా నిస్వార్థంగా పేద ప్రజల కోసం ఆర్కిస్తున్న నాయకత్వం కింద గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న పైడి జీడయ్య యాదవ్ గారికి నేనే మనస్ఫూర్తిగా ఆయన తండ్రిని కోల్పోయి ఉండొచ్చు కానీ యావత్తు పేదలు అండగా ఉంటారని భరోసా ఇవ్వడానికి ఆయన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇవాళ అనౌన్స్ చేయడం జరిగింది, డిక్లేర్ చేయడం జరిగింది. ఆయన మరింత పెద్ద నాయకుడు కావాలని, ఆయన పేద ప్రజలనే ఆయన కుటుంబంగా ఎట్లయితే కృష్ణన్ అనుకుంటాడో అదే ఆశయంతో ముందుకు పోవాలని, ఆయన పెద్ద నాయకుడు కావాలని, ఆయనకి యావత్ సమాజం కుటుంబం ఉంది. ఆయనంతా మొత్తం కుటుంబం అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటే పోస్టింగ్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. బట్ నేను ఏం కోరుకుంటున్నానంటే పైడి జీడయ్యకి నువ్వు ఏదైతే పోరాటం చేసినావో ఖచ్చితంగా కృష్ణన్న కుటుంబం నీకు మద్దతు ఉంటుంది. అంతేకాదు యావత్ నాయకులు కూడా సొంత కుటుంబ సభ్యుల్లాగా ఉంటారు నీకు. ఇక్కడ ఈరోజు మన పేద ప్రజల దేవుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గత 45 సంవత్సరాలుగా అలుపెరగని పోరాటం చేస్తూ బీసీల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన టైగర్ ఆర్ కృష్ణన్న గారి తనయుడు డాక్టర్ MBBS కంప్లీట్ చేసి విదేశాలకు వెళ్ళాల్సిన అర్నన్న మరి పేద యువత విద్యార్థుల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు నాకు దెబ్బతలిగిందని చెప్పి తెలుసుకొని, మా నాన్నగారు చనిపోయారని తెలుసుకొని నా దగ్గరికి పరామర్శ కోసం అన్న రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈరోజు ఆర్ కృష్ణన్న వెంట గత 15 సంవత్సరాలుగా మేము అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాం. ఈరోజు నేను కృష్ణన్న పోరాట ఫలితంగా ఆ రోజు డాక్టర్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారానే నేను ఈరోజు MBA, BEd, LLB పూర్తి చేసి ఈరోజు ఒక పేద కుటుంబం నుంచి మరి అన్న చేసిన పోరాట ఫలితంగా ఈరోజు నాలాంటి అనేక మంది విద్యార్థులు ఈరోజు ఇంజనీరింగ్లు, డాక్టర్లు చదివి అనేక మంది కృష్ణన్న పేరుతో ఈరోజు CIలు, DSPలు రాష్ట్ర వ్యాప్తంగా అన్నకాడ చదువుకున్న వాళ్ళు, అన్న ద్వారా లబ్ధి పొంది చదువుకున్న ఉన్నారు. ఆ రోజు అన్న ఏదైతే మిర్యాలు కూడా ఎమ్మెల్యే ఎలక్షన్ పోటీ చేసినప్పుడు 24 గంటలు నా గేట్లు ఓపెన్ ఉంటాయి, ఎనీ టైం రావచ్చు అని చెప్పడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్క విద్యార్థి హైదరాబాద్లో అడ్మిషన్ రాగానే మరి హాస్టల్ సీటు కోసము అన్న తలుపు తడతారు. అన్న ఎమ్మటి ఒక లెటర్ ఇవ్వగానే ప్రతి ఒక్క విద్యార్థికి గూడు వసతి కల్పిస్తున్నటువంటి హాస్టళ్ళు అనేక మంది రాష్ట్రంలో ఈరోజు అనేక మంది లబ్ధి పొందుతూ ఉన్నారు. ఆర్ కృష్ణతో హైదరాబాద్లో సిటీలో మనం ఏం లేదు, కనీసం ఒక సీట్ వచ్చిందని చెప్పి లగేజ్ తీసుకొని పోతే మనకు అక్కడ పట్టించుకునే నాదులు లేడు. అలాంటిది కృష్ణన్న మరి రాష్ట్రంలో అనేక వ్యాప్తంగా పోరాటాలు చేసి ఈరోజు సంక్షేమం హాస్టల్లో పెట్టించి మరి విద్యార్థులు చదువుకుంటేనే మరి రాష్ట్రం బాగుపడుతుందని చెప్పేసి బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కోసం మరి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టి అనేక మంది విద్యార్థులు, వేలాది మంది ఈరోజు ఇంజనీరింగ్, మెడిసిన్ చదివి విదేశాలకు పోయినటువంటి కేవలం కృష్ణన్న పోరాట ఫలితం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అర్నన్నని మేము ఆదర్శంగా తీసుకొని అర్నన్న ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో కృష్ణన్నని ముఖ్యమంత్రి చేసే వరకు పోరాటం చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.